Welcome to today Telangana election news updates from Karimnagar district. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 29వ డివిజన్ బీజేపీ అభ్యర్థి సోమిడి వేణు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత పాలనలో కిసాన్ నగర్ అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని వేణు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ ఎస్సీ జనరల్ నుంచి సోమిడి వేణు అనే నేను బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ఎలక్షన్స్లో చాలా తక్కువ ఓట్లతో ఒక 100 ఓట్లతో నేను ఓటమి పాలు జరిగింది. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ ఈ బండి సంజయ్ నగర్ సహకారంతో బీజేపీ సింబల్ పైన కిసాన్ నగర్ సంబంధించి అత్యధిక మెజారిటీ 1000 ఓట్ల మెజారిటీతో బీజేపీ ఈసారి గెలవబోతూ ఉన్నది. దీనికి సహకరిస్తున్న బండి సంజయ్ గారికి బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కిసాన్ నగర్ పబ్లిక్ కిసాన్ నగర్ ఓటర్ మహాశయులకు నమస్కరించి వివరిస్తుంది ఏమంటే, గత పాలకులు 11 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ కార్పొరేటర్, ఒకటే పార్టీ మేయర్, ఒక పార్టీ ఎమ్మెల్యే, ఒక పార్టీ మంత్రి, ఒక పార్టీ ముఖ్యమంత్రి ఎంత డెవలప్ చేసిందనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆటోలు రమ్మంటే కిసాన్ నగర్ రాలేని పరిస్థితులు ఉన్నది. వర్షాకాలం వస్తే మొత్తం మురుగునీళ్ళు, వరద నీళ్ళు అన్నీ ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. అవన్నీ మారాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, బండి సంజయ్ డబ్బులు ఇస్తాడు, మేము అభివృద్ధి చేస్తాం. మీ ఓటు వేస్ట్ కావద్దు అంటే కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేయండి, బీజేపీ అభ్యర్థులను బలపరచండి, గెలిపించండి. అభివృద్ధి పనులు ఏమున్నా మాతో చెప్తే మేము చేపించి పెడతాం. జై భారత్ మాతాకి.